మనసు ఏదో కీడును శంకించుచున్నది, ఏదో జరగబోచున్నదని అనిపించుచున్నది. సమయమునకు ఈ బాలిక కూడా లేదు. ఇది ఏ మంచి సమయము. మాయాదర్పణమున వీక్షించి జరగబోవునది తెలుసుకొనవలే. ధూమ్ తత హతవిధి. ఒక్క దినమున ఇంత విధ్వంసము జరగబోచున్నదా? ఏ కొంచెము అటు ఇటుగా అయినను జీవితములన్నీ తారుమారుగునే. గుప్తా గారు, మీరు కొంచెం మెంటల్ ఉంది కానీ మంచోళ్ళే. అరుస్తారు, కసురుకుంటారు, చిరాకు పడతారు, కానీ చెప్పిన పని చేసేస్తారు. నేను అడిగానని మాయాపేటకిని తెప్పించి మళ్ళీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారా? ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో కనిపెట్టేస్తాను. ఇటివ్వండి. బాలిక, ఇది నీవు వీక్షించరాదు. మేము మాత్రమే వీక్షించవలే. మాయాపేటికను మానవులు వీక్షించుటకు వీలు లేదు. నేను కూడా మానవురాలిని కాదు కదా, నేను ఒక ఆత్మని కదా. ఇవ్వండి. బాలిక, మాయాపేటిక విషయమున చమత్కారములు వలద బాలిక. జరుగుచున్నది వీక్షించవలను తప్ప జరగబోవున్నది వీక్షించవలను అనుకోరాదు. సరే సరే, కోప్పడకండి. కనీసం ఆ పేటికలో ఏం చూసారో అదన్నీ చెప్పండి. నేనేమీ వీక్షించలేదు. ఏంటి గుప్తా గారు, మాట ఒకటి వస్తుంది, మొహం వేరే ఏదో చెప్తుంది. చెప్పండి. వాళ్ళ వల్ల నా కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరగబోతుందా? అంతే కదా. ఎవరికి ఏమవ్వబోతుందో త్వరగా చెప్పండి గుప్తా గారు. చెప్పను బాలిక. ప్లీజ్ గుప్తా గారు. చెప్పరాదు బాలిక. అలా అనకండి ప్లీజ్. నా కోసం ఈ ఒక్కసారి చెప్పండి ప్లీజ్. అటులనే చెప్పేదను, కానీ ఒక్క షరతు. షరతా? ఏంటది? నీవు మా లోకమునకు తక్షణమే వచ్చేదనని చెప్పినచో చెప్పేదను. అన్యాయం గుప్తా గారు. నీకు నచ్చినచో న్యాయము, నచ్చనిచో అన్యాయము అవ్వదు బాలిక. అయినను ఈ కలికాలమున న్యాయము ఇటులనే ఉండును.
నీకు మా షరతు సమ్మతమైనచో మేము చెప్పెదం. కుదరదు గుప్తా గారు, నేను మీకు ఏ మాట ఇవ్వలేను. అటులైన నీకు నేను మాట చెప్పలేను. ఇదే మీ ఆఖరి మాటనా? మొదట నుండి చెప్పుచున్న మాట కూడా ఇదియే బాలిక. ఆలోచించుకొనుము బాలిక. మీ వాళ్లకున్న గండమును మా ప్రభువుల వారితో చర్చించి గట్టెక్కించెదము. నీవు మాతో యమపురికి వచ్చినచో రాబోవు అమావాస్య మాకు అనుకూలము. ఆ రోజున నీవు మాతో మా లోకమునకు వచ్చుటకు అంగీకరింపుము. అదియే నీవు నీ కుటుంబమును కాపాడుకొనుటకు నీకున్న ఏకైక అవకాశము. ఆలోచించుకొనుము. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు గుప్తా గారు. నా కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి కూడా నేను పైకి రాలేను. అటులైన జరగబోవునది నీ కళ్ళతో నీవే వీక్షింపుము. పిల్లలు చూడమర్, మీ అమ్మ భయపడుతుందనో, పిల్లలు భయపడతారనో, మిస్సమ్మ భయపడుతుందనో నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ఏమైనా కానీ, ఏ విషయమైనా సరే ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం అంతే. పిల్లలు వచ్చేసారా? సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, స్నాక్స్ పెడతాను. ఏమైందమ్ము? సార్, మీతో ఒక విషయం చెప్పాలి సార్. చెప్పు రాతోడు. అది ఈరోజు స్కూల్లో అంజు పాప మీద కిడ్నాప్ అటాక్ జరిగింది సార్. అంజు, కిడ్నాప్ ఏంటి రాతోడు? అంజు, ఏం జరిగింది? డాడ్, మీరు పంపించాలని ఒక పర్సన్ వచ్చాడు. అంజు, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? దెబ్బలు ఏం తగలేదు కదా? చేయి నొప్పి వస్తుందా? అంజు, చెప్పమ్మా. చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నా బంగారు తల్లి ఎంత భయపడి ఉంటుందో. అంజు, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. నాన్న అమర్, అంజలి పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం. బాగా భయపడినట్టుంది. మళ్ళీ జ్వరం వస్తే ఇబ్బంది పడతాం. ఎందుకు నానమ్మ హాస్పిటల్కి? నాకేం కాలేదు.
నేను భయపడలేదు కూడా. అంత సులువుగా భయపడి జ్వరం తెచ్చుకుంటే ఈ పొట్టిది మా అంజలి ఎలా అవుతుంది? ఇది భయపడటం కాదు, అదే తిరిగి వాళ్ళని భయపెట్టి వచ్చుంటుంది. పిల్లలు, సిచ్యువేషన్స్ బాగాలేవు. కొన్ని రోజులు మీరు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. స్కూల్కి కూడా వెళ్ళలేరు. ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. ఏమైందమ్ము? అది మిస్ అమ్మ, ఎల్లుండి 8th and 6th స్టాండర్డ్స్కి ప్రిన్సిపల్ ఎక్స్కర్షన్ ప్లాన్ చేశారు. నేనే లీడ్ చేయాలి. ప్రిన్సిపల్కి ఏ రీజన్ దొరుకుతుందా అక్కని స్కూల్ లీడర్గా తీసేద్దామా అని ఎదురు చూస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏ ఎక్స్క్యూజ్ చెప్పి ఎక్స్కర్షన్కి వెళ్ళకపోయినా ప్రిన్సిపల్ దాన్ని పాయింట్అవుట్ చేసి అక్కని పోస్ట్ నుండి తీసేస్తుంది. హే, మీకు పరిస్థితి అర్థమవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతున్నారా? ఇక్కడ ప్రాణాలకు ప్రమాదం అని ఒక పక్క చెప్తుంటే పోస్ట్ పోతుందంటారేంటి? పోతే పోయింది వెధవ పోస్ట్. అదేదో పెద్ద ప్రెసిడెంట్ పోస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? మనోహర్ గారు, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూసుకొని ఆలోచించుకొని మాట్లాడండి. అది అలా బుద్ధి చెప్పు మిస్సమ్మ. ఏ, నీకేమైనా చెవులు పనిచేయడం లేదా? వాళ్ళు ఏమంటున్నారో వింటున్నావా? విన్నాను, అయినా మీరు మాట్లాడింది తప్పు. మనం చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకునే వయసు, అనుభవం వాళ్ళకి లేవు. మనమే కొంచెం ఓపిగ్గా నిదానంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఏమన్నారు? పోతే పోయింది వెధవ పోస్టా? ఆ పొజిషన్ కోసం అమ్ముతో పాటు ముగ్గురు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? అమ్ముకి స్కూల్లో ఎవరు పరిచయం లేకపోయినా కూడా ఆ స్టేజ్లో అమ్ము స్కూల్ లీడర్ అయింది. అఫ్ కోర్స్ అది మా గ్రేటే. దానికి అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకొకసారి పిల్లల గురించి ఇలా మాట్లాడితే నేనింత మంచిగా మాట్లాడను మనోహరి గారు. అంటే ఏంటి? పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళు అడిగారని ఎక్స్కర్షన్కి పంపుతావా? ఎక్స్కర్షన్ ఎల్లుండి మనోహరి గారు. రేపటిలోపు ఆయన వాళ్ళని పట్టుకుంటే ఎల్లుండి పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపడానికి ప్రాబ్లం ఏంటి? ఆహా, ఏం చెప్పావు మిస్సమ్మ, నువ్వు సూపరు. ఒకవైపు భర్త సామర్థ్యాన్ని పొగుడుతూనే పిల్లలకి మంచి ధైర్యాన్ని ఇచ్చావు మిస్సమ్మ, నువ్వు సూపర్. పిల్లలు, ఎల్లుండి కూడా డాడీ వాళ్ళని పట్టుకోలేకపోతే మీరు ఇంట్లోనే ఉండాలి, సరేనా? రాథోడ్ సార్, సెక్యూరిటీని టైట్ చేయమని చెప్పు. అలాగే స్కూల్ చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాస్ ఫుటేజ్ కావాలి. ఓకే సార్. మిస్సమ్మ, మనోహర్ గారికి భలే ఇచ్చావు, నువ్వు సూపరు. పిల్లలు, మీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మిస్సమ్మా, మీ నాన్న ఇంకా రాలేదు. ఓసారి ఫోన్ చేసి కనుక్కో. ఆ దుర్మార్గులు అన్నయ్య గారిని వెతుక్కుంటూ వెళ్తే కష్టం. సరే అత్తయ్య. హలో నానా,
పిల్లలు ఇంటికి వచ్చేసారమ్మా. అంజలి పాప ఎలా ఉంది? జరిగిన దానికి ఎంత భయపడిందో ఏమో. అమ్మా, అసలు అంజలి పాపని ఎవరు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? స్కూల్లో కిడ్నాప్ చేసిన విషయం మాకిప్పుడే తెలిసింది నాన్న. నానా, అవును, ఆ ఇంట్లో ఉన్న మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అమ్మా, అది చెప్పండి నాన్న. అదేనమ్మా, రాతోడికి ఫోన్ చేశానమ్మా. రాతోడు చెప్పాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? స్కూల్కి వచ్చింది ఎవరు? అంతకు ముందు ఆయన స్కూల్లో పట్టుకున్న అతను తప్పించుకున్నాడంట. వాడు ఆయన మీద పగబట్టి ఏదో చేయబోతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అమ్మా, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగున్నారు. మీ గురించి పిన్ని గురించే కంగారు పడుతున్నారు. మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. అసలు మీరు ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? ఈ ముసలి ప్రాణానికి ఏమవుతుందమ్మా? పైగా ఇంట్లో మీ పిన్ని నేను ఉంటాం. మా ఇంటి చుట్టూ బోల్డెన్ కుటుంబాలు, కావలసినంత మంది మనుషులు. ఎవరికి ఏం జరిగినా 10 మంది పరిగెత్తుకొని వస్తారు. అది కాదు నాన్న. అమ్మా బాగి, నీ భయం నాకు అర్థమైందమ్మా. కానీ మీ పిన్ని సంగతి తెలుసుగా. అక్కడికి వచ్చినా ఏదో ఒకటి చేస్తుంది. లేనిపోని సమస్యల్ని నెత్తి మీదకి తీసుకొస్తుంది. ఎందుకు వచ్చింది చెప్పు? అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మేము జాగ్రత్తగా ఉంటాం. సరే నాన్న, మీరు పిన్ని అస్సలు బయట తిరగకండి. ఏం అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగేనమ్మా, ఉంటా తల్లి. భగవంతుడా, నా కుటుంబానికి నువ్వే రక్షగా ఉండాలి. ఎప్పుడు ఎవరు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తారో అని భయంగా ఉంది. ఇంట్లో ఉండలేను, బయటికి వెళ్ళలేను. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అయినా ఇదంతా ఆ పిల్ల రాక్షసుల వల్లే. ఆ అంజలి కానీ ఆ రోజు అమ్మర్ చెప్పింది చేయకుండా ఉండుంటే అమ్మర్ వాళ్ళు అడిగింది చేసేసేవాడు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయేవారు. మావయ్య, ఆయన వస్తే నన్ను పిలవండి. అంతవరకు నేను పిల్లల దగ్గర ఉంటాను. అలాగేనమ్మా. పైకి ప్రేమ లేనట్టుంటారు, కానీ ఒక్కసారి నా మీద అటాక్ జరగగానే అందరూ ఎంత డల్ అయిపోయారు, ఎంత బాధపడుతున్నారు. తుఫాన్ వచ్చిన హోంవర్క్ చేసాము. ఇవాళ బుక్స్ మొహం కూడా చూడలేదు. ఇంత ప్రేమించే వీళ్ళని ఇక నుంచి నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తా. అసలు ఇలా జరిగిందేంట్రా? అదే కదక్క, అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మనకెవరిదో దిష్టి తగిలినట్టుందక్క, అందుకే ఇలా జరిగింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా.
సరేలే అమ్ము, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి, ఏం చేయలేం కదా. అయినా ఇందులో మీ తప్పేం లేదు కదా.